హాయ్ హలో నేను మీ జేసాన్ని. ఈరోజు మనము క్యారెట్ రాగి రోటీ తయారు చేసే విధానాన్ని తెలుసుకుందామండి. క్యారెట్ రాగి రోటీకి కావలసిన పదార్థములు: ఒక బౌలు రాగి పిండి, తగినంత సాల్ట్, పచ్చెనగపప్పు, 2 క్యారెట్లు, 2 పచ్చిమిర్చి, 3 ఆనియన్, జీలకర్ర, కొత్తిమీర. గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర తీసుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ను వేసి బాగా మరగనించి ఆ వాటర్ని తీసేసి కాస్త గోరువెచ్చగా అయ్యాక పిండిలో మిక్స్ చేయడం వల్ల రాగి రొట్టి చాలా సాఫ్ట్గా ముందుగా ఒక పాత్రను తీసుకొని మనం తీసుకున్న ఒక బౌలు రాగి పిండిను అందులో వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా అందులో వేసేస్తామండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా అందులో వేసిస్తామండి. కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసేస్తున్నానండి. కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీరను కూడా అందులో వేసేసి జీలకర్ర, పచ్చెనగపప్పు, తగినంత సాల్టు, మనము ఇందాక హీట్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ను కొంచెము చల్లారాక ఆ మిశ్రమంలో వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ బాగా ముద్దలాగా మెత్తగా తయారు చేసి పక్కన ఒక 10 మినిట్స్ అండి పక్కన ఉంచేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఈ రాగిపిండి ముద్దను ఆ కవర్ మీద మనకు ఎంత సైజు కావాలో అంత సైజు పల్చగా ప్రెస్ చేస్తూ, మనకు కావాల్సినంత సైజు అండి ప్రెస్ చేస్తూ రెడీ చేసుకోవచ్చండి. గ్యాస్ని ఆన్ చేసుకొని దోస పెనమును ఉంచి కాస్త హీట్ అయ్యాక కొంత ఆయిల్ వేసి మనము పలచగా పాలిథిన్ పేపర్ మీద తట్టి ఉంచుకున్న రాగి రోటిని ఆ పెనం మీద వేసి అలా ప్రెస్ చేస్తూ పలచగా ఒత్తుతుంటూ ఇంకొంత ఆయిల్ వేసి కాస్త 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పించాలండి. అలా ప్రెస్ చేస్తూ 2 సైడ్స్ ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసేసుకొని ఇంకొంత ఆయిల్ వేసి మనము ఒత్తి పెట్టుకున్న రెండవ రాగి రోటిని పెనం మీద వేసి అలా ఫ్రెష్ చేయాలండి. ఇప్పుడు సాఫ్ట్గా క్యారెట్ రాగి రోటీ రెడీ అయిందండి. పల్లీల చట్నీతో, టమోటా చట్నీతో కానీ మనం టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చండి.